దేవాలయము, ప్రాచీన దేవాలయము. ఇక్కడ దాదాపు ఈ లాలుకోట గ్రామం లోపల రాజులు పరిపాలించినప్పుడు ఈ గ్రామానికి లాలుకోట అని పేరు ఏర్పాటు చేసినారు. ఇక్కడ సంస్థానాధీశులు అంటే ఇక్కడ కోటను ఏర్పాటు చేసుకున్నారు రాజ సంస్థానాధీశులు. ఆ రాజ సంస్థానాధీశుల నుంచే ఇక్కడ ఈ కోటను ఏర్పాటు చేసుకొని ఈ గ్రామానికి లాలుకోట అని పేరు వచ్చేసింది. ఈ కోట ద్వారానికి అంటే కోట ముఖద్వారానికి ఎదురుగానే శ్రీ ఆంజనేయ స్వామిని మన ప్రాచీనులు, మా పూర్వీకులు, మా ముత్తాతలు, తాతలు వీళ్ళంతా దాదాపు ఈ గ్రామం ఏర్పాటు నుంచి కూడా ఆంజనేయ స్వామిని ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. ప్రస్తుతం అనగా గత కాలం లోపల ఈ ఊరికి సంబంధించినటువంటి యొక్క పెద్ద మనుషులు దాదాపు ఆ వ్యవస్థ, అప్పటి వ్యవస్థ అంటే పటేల్ పట్వారి వ్యవస్థ, ఆ వ్యవస్థ లోపల కూడా ఆ పెద్ద మనుషులు దాదాపు ఈ గుడికి అందరూ కూడా చందాలుగా ప్రోగు చేసి ఈ గుడిని చిన్న చిన్నగా నిర్మాణ దశకు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఈ 40 సంవత్సరాల కిందటి నుంచి ఈ గ్రామం లోపల పెద్దలు అందరూ భజన పనులు కానివ్వండి, భక్త పనులు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, మరి అదేవిధంగా ఉన్నటువంటి యొక్క మాజీ సర్పంచులు ఈ గ్రామం నుంచి మళ్ళీ జిల్లాకు అధికారం వహించిన జడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, మరి పూర్వజన సంఘం, అదేవిధంగా వాల్మీకి సంఘాలు, అదేవిధంగా గ్రామ ప్రజలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి యొక్క వైశ్యులు, వ్యాపారస్తులు, మిగతా అందరూ కూడా దాతలుగా ముందుకొచ్చేసి దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఈ దేవాలయాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ మధ్యనే దాదాపు అయ్యప్ప స్వాములు వాళ్ళను వేసుకొని వాళ్ళు కూడా ఈ దేవాలయ అభివృద్ధికి చాలా కృషి చేశారు. ఈ దేవాలయం లోపలనే వాళ్ళ అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీ సీతారామచంద్రుల యొక్క విగ్రహాలను కూడా ప్రతిష్ట చేసి అదేవిధంగా ప్రతి శనివారము భజన కార్యక్రమాలు, మరి అదేవిధంగా ఈ ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి ఒకటే కాకుండా అదేవిధంగా మా ఊరిలో ఉన్నటువంటి యొక్క మిగతా దేవాలయాలు వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి, శివాలయం కానివ్వండి, అవి కూడా అభివృద్ధి చెందుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేస్తున్నారు దాతలు. అదేవిధంగా ఈ ఊరికి సంబంధించిన యొక్క గౌడ సంఘం అంటే ఈడికి వాళ్ళు కూడా చందాల రూపకంగా వాళ్ళు కూడా డబ్బును సాయం చేస్తూ అదేవిధంగా పూర్వ సంఘం వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు చాలా ముందుండి అదేవిధంగా వాల్మీకి సంఘాల వాళ్ళు కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాలను కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, రథోత్సవం కానివ్వండి, మిగతా ఉత్సవాలు కానివ్వండి, మిగతా ఊర్లో ఉన్నటువంటి యొక్క భక్తులందరినీ కూడా వీళ్ళందరూ ప్రోగు చేసి ఎక్కడో ఏ విషయాలు ఉంటే రాజకీయంలో ఉంటే రాజకీయాల విషయాలను పక్కన పెట్టేసి మా గ్రామంలో ఉన్నటువంటి యొక్క పెద్దలు, రాజకీయ నాయకులు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మీరు చూస్తున్నారు ఈ దేవాలయం యొక్క ప్రాంగణము, అదే వంటశాల, అదేటటువంటి యొక్క రథశాల, అదే తేరు, మిగతా విషయాలు. అదే కాకుండా శివాలయం దగ్గర కూడా ప్రతి సోమవారము వీరశైవులు వాళ్ళు కూడా ప్రతి సోమవారము అన్నదాన కార్యక్రమము చేస్తూ అమావాస్య రోజు త్రయోదశి అమావాస్య రోజు వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమము పూజా విధానాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా దాతలు ప్రతి ఒకరు కూడా పల్లకి సేవ, ఆంజనేయ స్వామి యొక్క పల్లకి సేవలో పాల్గొంటున్నారు. పల్లకి సేవకు సంబంధించిన ఖర్చులు భక్తులు దాతలే పెట్టుకుంటున్నారు. పల్లకి సేవను ఊరేగింపు చేసిన తర్వాత ఇక్కడ కూడా భోజన సదుపాయాలు కూడా భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు.
మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యువకులు, చిన్నపిల్లలు, భక్తులు, పెద్దలు అందరూ సమాన స్థాయిలో ఈ యొక్క భక్తి పారవశ్యంలో పాల్గొంటూ ఈ యొక్క ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఊరు నుండి వేరే ఊరికి ఇచ్చినటువంటి ఆడపిల్లలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా ఈ రథోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా వస్తారు. వాళ్ళు కూడా అమూల్యంగా పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రత్యేక విశిష్టత ఏమిటంటే ఎవరికైతే సంతానం కలగలేదు సంతానం కొరకు వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ యొక్క మొక్కులు తీరిన తర్వాత ఒక శిశువు జన్మిస్తే ఆ శిశువు ఎంత బరువు అయితే ఉందో అన్ని రకాల నాణ్యాలను జోకి తులాభారం చేస్తారు. తులాభారం చేసి ఎంతైతే బరువు ఉందో అంత తులాభారం చేసి ఆ యొక్క డబ్బును ఈ ఆంజనేయ స్వామికి విరాళిస్తారు. ఆ విరాళాలన్నింటినీ సేకరించి అన్నింటినీ ప్రోగు చేసి వీటిని ఆ డబ్బుతోనే ఇంకా మిగతా డబ్బుతోనే ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. ఈ అభివృద్ధి లోపల మా ఊరి యొక్క పెద్దలు అందరూ, యువకులందరూ, పిల్లలందరూ కూడా ఇందులో భాగస్వాములని చెప్పుతూ ఇంకా చాలా చెప్పే విషయాలు ఉన్నాయి. కాకపోతే మళ్ళీ మీరు ఇంకొకసారి వస్తే ఇంకో అభివృద్ధిని చూస్తారని చెప్పేసి కోరుకుంటూ మా యొక్క భక్తజన పెద్దలకెళ్ళి అందరి తరపున నమస్కారాలు తెలుపుకుంటున్నాం. గత సంవత్సరాల నుండి జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వరుడు, ఈశ్వరుడు గత సంవత్సరాలకెళ్ళి పెద్దలు చేస్తున్నారు. ఆ పూర్వంతో ఇప్పుడు కూడా మేము ఏ లోటు లేకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము, కొనసాగిస్తున్నాము. మరియు ఆంజనేయ స్వామి నుంచి రథము ఇక్కడికి వస్తుంది. అక్కడి నుంచి అగ్నిగుండము మరియు నందికోల సేవ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటున్నాము. ఇక్కడ తెల్లవారితే మరి దీపావళి ఆంజనేయ స్వామి మళ్ళీ పల్లకి సేవ ఉంటుంది. ఇతర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జరుపుకుంటారు, వస్తుంటారు భక్తులు. ఇట్టి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటాము. 3 గుళ్ళల్లో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. భక్తులు భజన మండలి వారు రాయచూరు నుంచి మరియు మహబూబ్ నగర్ నుంచి ప్రతి ఈ పల్లెల నుంచి కూడా భజన పరులు వస్తుంటారు. 3 రోజుల మధ్యాహ్నము భజన కార్యక్రమం నడుస్తుంటుంది. ఇటు కార్యక్రమము విజయవంతంగా నడిపిస్తున్నాము. ఇంతకుముందు తక్కువ నడుస్తూనే ఇప్పుడు పెద్ద ఎత్తున మన యువత ఎక్కువ చైతన్యంగా నడిపిస్తున్నారు. కాబట్టి ఈ దేవుడు సన్నిధిలో అందరూ పెద్ద ఎత్తున నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన భక్తులు కూడా చాలా సహకరిస్తుంటారు. మరియు ఈ గ్రామ పెద్దలు మరి యువకులు కూడా చాలా పెద్ద ఎత్తున సహకరిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాము. ఇంతటితో